నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సండే ఈ క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ చెప్పిన రోజు. విష్ణు స్టూడియోలో మెడ్రాస్‌లో ఉన్నాడు. నేను సింగపూర్‌లో ఉన్నాను. ఈ క్వెషన్స్‌కి నేను బదులు చెప్తాను. నమస్కారం సార్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇవాళ. మనుషులు చెప్పి క్వశ్చన్స్ మీకు అడుగుతాను. మీరు దాని తరకు బదులు చెప్పండి సార్. సో ఒకటి ఫస్ట్ క్వశ్చన్ సార్. శివప్రకాశం చేలయూరు, చెన్నై నుంచి మాట్లాడుతున్నా. నా దగ్గర నేటివ్ అంటే నా తలకు సొంత ఊర్లో కూడా ఇల్లు లేదు, చెన్నైలో కూడా వీట్లేదు. కానీ సెక్యూరిటీస్లో నా స్టాక్లో 50% ఉంది. గోల్డ్ ఆర్నమెంట్స్ 19% ఇచ్చాం. సుకన్య సముద్రలో 20% ఇచ్చాను. క్యాష్ ఒక 2-3% ఇచ్చాం. అలాగని చెప్తున్నారు. ఇది వాళ్ళ తలకు సేవింగ్ గురించి చెప్తున్నాడు, ఆర్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తున్నారు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నా తరగతి ఇన్వెస్ట్మెంట్ అంతా ఇచ్చేసి నేను ఒక అపార్ట్మెంట్ కొంటాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇవి ఇల్లు లేదు, వీరు అనేది చాలా ముఖ్యం. ఇది ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ అని మనం చూడవచ్చు సార్. ఇల్లు లేకుండా మనం ఎలా ఉండాలి? ఒకటి వీడు కొత్తగా కొంటానా, లేకపోతే ఒక 5-6 ఇయర్స్ నేను రెంటల్లోనే ఉంటానా, అలాగని అడుగుతున్నాడు సార్. వాళ్ళ తలకి ఏజ్ అవుతున్నది 43. రెంటల్లో 5 ఇయర్స్ ఉండండి. ఇంతరకు సేవింగ్ తను ఒక అసెట్లో ఉంచారంటే, ప్లాంట్లో ఉంచారంటే డెడ్ అసెట్ అవుతుంది. కొంచెం టచ్ చేసి లోన్ తీసుకోండి. మీరు ఈఎంఐ కూడా కడతారు. ఇప్పుడు లైఫ్ కంఫర్టబుల్గా ఉంది. అవసరం లేకుండా చాలా ఎక్కువ రేట్ ఇచ్చి కొనకండి. ఇప్పుడున్న రేట్లో చెన్నైలోనే మీ సొంత ఊరు సేలియూరులో కూడా సేలియూరు అవుతుంది. తాంబరం దగ్గర ఒక ఇల్లు ఉందనుకుంటాను. తాంబరం దగ్గర ఇప్పటికీ అది అసెట్ తలకు వాల్యూ పెరగదు. దయచేసి ఇచ్చేయకండి. 5 ఇయర్స్ తర్వాత ఏంటవుతుందో చూద్దాం. మీరు విష్ణుతో నెట్వర్క్ గురించి మాట్లాడిన ఒక వీడియో ఉంది, అది నేను మీకు చెప్తున్నాను. ఏం చేయాలి, ఇంటికి 50% పెట్టి మిగతా ఈఎంఐ చేస్తారు. నెల మంచుకున్న నెట్వర్క్ ఏమో జీరోకి తీసుకెళ్ళిపోతారు. ఉన్న ఇల్లేమో అది నెట్వర్క్ కింద అనుకూలం. నెక్స్ట్ ఏమో ఇంకొంబాకం నుంచి వెంకట్ అని ఒకటి అడుగుతున్నారు. ఎలాగ ఐడెంటిఫై చేయాలి లో వాల్యూ అప్కమింగ్ ఐటమ్, చాలా తక్కువ రేట్లో ఉన్నది. నెక్స్ట్ ఆ కంపెనీ టైటన్, ఆ కంపెనీ టీసీఎస్, అలాగున్న కంపెనీని ఎలా మనం తీసుకోవాలి? దాని గురించి అంతా మీరు చదువుతూనే ఉండాలి. మీకు డాట్స్ కనెక్ట్ చేసింది తెలియదు, ఆ బిజినెస్ కూడా మీకు తెలియాలి. సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ కూడా మీకు అన్నీ చూడాలి. ఆ సర్కిల్ ఆఫ్ కాంపిటెన్షన్ మీరు ఉండాలి. అలాగను నేను క్వశ్చన్ చెప్పి ఇమీడియట్లీ ఆన్సర్ రెమిటీకి రాదు. డైలీ బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్స్ టైం చదవండి, హిందూ చదవండి. ఏ బిజినెస్ మీకు ఇంట్రెస్ట్ ఆ బిజినెస్లో డీప్ ఇన్సైట్స్ అండ్ నాలెడ్జ్ తీసుకోండి. నెక్స్ట్ ఏమో శనై నగర్ నుంచి అఫ్రీన్ ఒకళ్ళు మాట్లాడుతున్నా. నేను లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలని ఒక ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఆ క్వశ్చన్ లేట్ అని మీరు కొంచెం నాకు చెప్పారంటే ఆ ప్రాబ్లం రాకుండా ముందు మేము కొంచెం కరెక్ట్ చేసి వెళ్తాం చెప్తున్నారు. ఇంకా షార్ట్ అని చేసామంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఫేస్ చేస్తారు? పియర్ ప్రెషర్, ఓనర్స్ పై నేబర్స్ ఎన్వి అని చెప్తా అంటే పక్కంటి కూర మీకు రుచిగా ఉంటుంది అని అంటారు. మీ దగ్గర ఉంది, మీరు సంతోషపడాలి. మిగతా వాళ్ళు చూసుకొని మీరు బాధపడడం కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళు ఏమో ఫ్లాషీ లైఫ్ స్టైల్ ఉంచుంటారు, మందేమో చాలా డిఫెన్సివ్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు. మిగతా చూసి బాధపడి బాధ ఎక్కువ అవుతుంది. ఇది ఒకటి. పక్కన ఈ బండి ఇల్లు అంతా కొంటారు, వాళ్ళ అప్ప అమ్మ కూడా ప్రెషర్ చేస్తారు. ఇదంతా అసెస్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లాస్ట్ స్టాక్ కొనం పెయింట్రా, ఆ స్టాక్ 2 నెలల్లో డబుల్ అవ్వదు. సంవత్సరాలు కొలిది అదేంటి జరగకుండా ఉంటుంది. అది అయ్యో ఎందుకు కొన్నామని అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా చాలా మైండ్కి దాని మ్యాటర్ అనిపిస్తుంది. దీనివల్ల ఒక మైండ్ ఉంచడం అందుకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. మీరు కూడా నాకు ఒక బిగ్గెస్ట్ ఎనిమీ అవ్వచ్చు. మైండే మిగతాలో బిగ్గెస్ట్ ఎనిమీ అవుతుంది. పేషెన్స్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. ఈ పేషెన్స్ అంతా మీ బ్రెయిన్ని పరీక్షిస్తుంది, ఆకర్షిస్తుంది షార్ట్ టర్మ్ మూమెంట్స్కి. ఇది అలాంటి సిస్టమ్. అది లాంగ్ టర్మ్లో పేషెంట్గా ఉండడానికి. చెన్నై నగర్నల్లూరు నుంచి సన్ముఖ వేలు అని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ తల కొడుక్కి 5 ఇయర్స్ అయింది. నా తల కొడుక్కి ఎప్పటి నుంచి ఫైనాన్స్ సంబంధం విషయాలని చెప్పాలి. ఏదవుతుంది ఒక హ్యాప్టాన్ వయసు? ఈ వయసులో చెప్పినది ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ ప్రాఫిట్ ఏమో స్టాక్ అవుతున్నది 10 సంవత్సరాల కింద కొన్నారు. సార్ జియో ఏమో ఐపీ వస్తుందని చెప్తున్నారు. అలా టైంలో జియో ఫైనాన్షియల్ ఒక లాస్ ఇచ్చేస్తున్నప్పుడు రిలయన్స్ షేర్ ఉంచిన వాళ్ళకి జియో ఫైనాన్స్ షేర్ ఇవంతా ఇచ్చారు, ఐపీఓ రాలేదు. ఎందుకు జియోకి మొత్తం సపరేట్గా ఐపీఓ వస్తున్నారు? అలాగే రిలయన్స్ ఉంచిన వాడికి ఏమో ఇంత షేర్లని ఐపీఓని ఇవ్వాలి కదా. దీంట్లో ఏంటి డిఫరెన్స్? A1కి మీరు అడగాలి. నేను చేస్తే నేనే చేస్తాను. జియో A1కి వెళ్ళి అడగండి. జియో ఫైనాన్స్ అనేది బిజినెసే కాదు, ఏంటి లేదు, అందుకే మీకు ఫ్రీగా ఇచ్చారు. జియో ఫోన్ బిజినెస్ ఏమో చాలా వాల్యుబుల్ బిజినెస్, దానివల్ల అమ్ముతున్నారు. ఎందుకంటే జియో ఐపీఓ అని చెప్తున్నా మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను.
లైట్ నార్మల్గా మరి ఐపీఓలో అనేది యూ విల్ నాట్ రోల్ యువర్ అంటే మీరు వల అని చెప్తుంటారు. ఒకవేళ మీరు ఐపీఓలో వస్తే అది ఏమన్నా వచ్చిందంటే ఆ షేర్ ప్రైస్ ఏమో అండర్ వాల్యూ ఉంది. మీరు అండర్ వాల్యూ ఉంది, ఇంకా రెడ్ ఐరింగ్ ప్రాస్పెక్ట్ అన్ని చూసిన తర్వాత ఇది చాలా తక్కువ వాల్యూ అలాగ ఉన్నప్పుడు మీరు అప్లై చేస్తారా? మీరు ఐపీఓకి అప్లై చేస్తారా? ఎందుకు జరుగుతున్నానంటే ఒకవేళ అప్లై చేసి మనసు కష్టపడుతుందని చెప్పి ఏ అప్లై అని చెప్పడం లేదని ఒక క్వశ్చన్ కమెంట్లో చూడవచ్చు. అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అలా ఏంటి లేదు నాకు. ఒకటి వాల్యుయేషన్ చీప్గా ఎవరు అమరు. 10 రూపాయలకి టాటా క్యాపిటల్ ఇస్తే నేను కూడా వేస్తాను. మీరు మామూలు చెప్తున్నప్పుడు చాలా ఇండియన్ కంపెనీస్ ఏమో పైనకి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళతో లెక్క ప్లాంట్ పైకి అంటే ఆడుతున్నారు అని చెప్తున్నారు. మహేంద్ర ఏమో సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, నాటకో ఫార్మా సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, ఇంకో ఏ కంపెనీ కొంటున్నారు, టాటా మోటార్ ఇవాక కొంటున్నారు. ఇప్పుడు లైన్ చెప్తున్నప్పుడు జైడస్ వెల్నెస్ యూకే కంపెనీ ఒకటి ఎక్వైర్ చేశారు. ఇది కూడా మనం వాళ్ళు పై కంట్రీకి వెళ్తున్నాడు అని అర్థం చేసుకోవాలా, లేదా అప్గ్రేడ్ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ట్రైంగ్ టు సెల్ చేస్తున్న విటమిన్ సప్లిమెంట్ మినరల్స్, అది ఫార్మాతో సంబంధమే లేదు. మీరు ఛాన్స్ దొరికిందంటే వీళ్ళు కూడా ఫార్మా అమ్మని తీసుకెళ్ళి పైన ప్రొడ్యూస్ చేస్తారు. సార్ చాలా విషయాలకేమో జిఎస్టీ కట్ చేశారు. అందులో కార్లు చూసానే 10 లక్షల కార్లు అంటే 60,000 to 70,000 వరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మన న్యూస్లో చూస్తున్నాం. ఇప్పుడున్న సమయంలో కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్వెస్ట్ చేస్తున్న షేర్ హోల్డర్కి ఏంటిది ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అని చూస్తున్నారు. ఇంకోసారి చూసండి యాసిలేటెడ్ డ్రింక్స్, టొబాకో ప్రోడక్ట్స్ అండి, ఆ ప్రోడక్ట్స్ ఏమో 40% జిఎస్టీ ఉంచారు అలా చెప్తున్నారు. ఐటీసీ ఉంచిన వాళ్ళకి అప్పుడు నెగిటివ్గా ఉన్న సెగ్మెంట్ అని చెప్పవచ్చా, మనం అర్థం చేసుకోవచ్చా? ఐటీసీ ఏమన్నా చూసిన బతుకుని ఏదో సిగరెట్ కంపెనీగా లేదు. ఇప్పుడు సిగరెట్ అవుతున్నది ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనుకోండి. 40% ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకన్నా అనుకుంటుండడానికన్నా దానివల్ల అది అలాగే ఉంది. అందుకే ఎక్స్ట్రా చేస్తానో పడింది. దానివల్ల నేను అంత వరి అవ్వను. జిఎస్టీ తల కట్టు వల్ల కార్ సేల్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. నేను అనుకున్నంత వరకు ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఫస్ట్ వీక్ వరకు ఏంటి సేల్స్ జరగలేదు. సో ఇది బాండ్స్ ఏమో 2-3 మాసాలు ఉండొచ్చు. దాని తర్వాత నార్మల్ అయిపోతుంది. గోల్డ్ రేట్ ఆల్మోస్ట్ ఆల్ ఐలో ఉంది. చెప్పాలంటే 10,000 మీద గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ వేస్టేజ్ వాల్యూ మేకింగ్ ఛార్జ్ లేకుండా 10,000 దాటిపోయింది సార్. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇంకా పెరగడానికి ఏంటి ఉంది, అవకాశాలు ఏంటి ఉంది, తగ్గడానికి అవకాశాలు ఉందా? మీరు చూస్తున్న వాళ్ళకి మీరు చెప్పాల్సిన విషయం ఏంటి? మీరు ఇప్పుడు రఫ్ తమ్ ఆఫ్ ది రూల్ చేసుకోవచ్చు. రేట్ కట్ చేశారంటే 5% మీద గోల్డ్ పెరుగుతుంది. ఈసారి 0.25 కన్ఫర్మ్ అవడం వల్ల గోల్డ్ 5% మీద గోల్డ్ పెరిగిపోయింది. 22 క్యారెట్ గోల్డ్. సెంట్రల్ బ్యాంక్ కూడా కంటిన్యూస్ టు బై గోల్డ్ అవుతున్నది. ఎందుకంటే ట్రంప్ ఈ లెవెల్లో బిహేవ్ చేశారంటే ఎవరు డాలర్ ఉంచరు. ఆల్ రీజన్స్ ఎక్కడో స్టోర్ చేయాలి. అన్ని కంట్రీస్ గోల్డ్ తీసుకోవడానికి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇండియా తొలగ గోల్డ్ పర్చేస్ కూడా ఎక్కువగా ఉంది. చైనా, రష్యా, ఇండియా మేజర్ కంట్రీస్ గోల్డ్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం మేము సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లోనే అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఫాస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రెజరీ కన్నా క్రాస్ అయిపోయింది. ఇది 1996లో ఇది ఫస్ట్ టైం అవుతున్నది. దీని నుంచి ఎక్స్ట్రా గోల్డ్ నుంచి ఇది పెరిగిందని చెప్పకూడదు. మెయిన్ థింగ్ గోల్డ్ తలక వాల్యూ కూడా పెరిగిపోయింది. మోస్ట్లీ ఈ వాల్యుయేషన్ ఫస్ట్ నుంచి దాని నుంచి కూడా అయ్యిండొచ్చు. కానీ ఈ పెద్ద పెద్ద కంట్రీస్ ఏమో కంటిన్యూస్గా గోల్డ్ కొంటున్నాయి, ఎస్పెషలీ రష్యా, చైనా. దీనివల్ల గోల్డ్ రేట్ పెరుగుతుంది. దీంట్లో జియో పాలిటిక్స్ రేపే అయిపోతుంది చాలామంది చెప్తున్నారు. దీంట్లో నా హార్ట్ మై కాన్వర్జేషన్ ఏం చెప్తుందంటే ఇప్పటికీ గోల్డ్ రేట్ పడడానికి ఛాన్సే లేదు. ఓకే సార్, సాటర్డే ప్రెజెంట్ తలక దీనికి బదులు చెప్తున్నారు. అది ఇవాళ ఉన్న క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.